సో హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మ్యాటర్ ఏంటంటే మొన్న జరిగిన లోక్సభ మీటింగ్ మీలో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చూడకపోతే ఒకసారి చూడండి. అమిత్ షా గారు మాట్లాడిన మాటలకి నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు. రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి జస్ట్ అన్ అయిపోయి చూస్తున్నారు అలాగా. మరి అక్కడ మ్యాటర్ ఏమైందిరా అంటే, రాహుల్ గాంధీ గారు ఇండియన్ కాకుండా పాకిస్తాన్ బోర్డర్ టెర్రరిజం సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అసెంబ్లీలో. అండ్ ట్వీట్ కూడా వేశారు, హిందూస్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్ అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు హిందూస్ అని క్లెయిమ్ చేసుకుంటారు, పాకిస్తాన్ బోర్డర్ టెర్రరిజం సపోర్ట్ చేస్తారు, అండ్ హిందూస్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్ అంటారు. దీనికి అమిత్ షా గారు కౌంటర్ అటాక్ కింద భయంకరమైన స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఎప్పుడైనా వెళ్ళావా బోర్డర్ దగ్గరికి? పాకిస్తాన్ చాలా సార్లు వెళ్ళొచ్చు కదా. ఎప్పుడైనా ఇండియా బోర్డర్ దగ్గరికి వెళ్ళావా? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది మీకు? ఇండియాలో ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేయడం ఏంటి మీరు? అండ్ మీకు అసలు ఏ అధికారం ఉందని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? మమ్మల్ని ప్రశ్నించడానికి మీకు అసలు అధికారం కూడా లేదు అని అమిత్ షా గారు అసెంబ్లీలో చాలా బలమైన స్టేట్మెంట్స్ చేశారు. దీనికి రిటర్న్ లో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు స్టన్ అయితే చూస్తున్నారు అనమాట. నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు రిటర్న్ లోని. యాక్చువల్లీ అమిత్ షా గారే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన ఎవరినైనా సరే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అండ్ దీంతో పాటు మోడీ గారి ఇంట్లో ఎమర్జెన్సీ మీటింగ్ కూడా అయిందంటే, దానికి రాజ్నాథ్ సింగ్ గారు, జయశంకర్ గారు కూడా అటెండ్ అయ్యారంటే. జరుగుతున్న మిడిల్ ఈస్ట్ వార్ తాలూకు అప్డేట్ త్వరలోనే ప్రకటిస్తారనమాట. దాని మీద అప్డేట్ ఇస్తారు. ఆల్రెడీ మోడీ గారు ముందే చెప్పారు, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ తో మనం అందరూ ప్రిపేర్ అయి ఉండాలి, మనం అందరూ యూనైటెడ్ గా ఉండాలని చెప్పేసి. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీరేమనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారు చేసిన స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. జై హింద్, జై శ్రీరామ్.